హలో గైస్, వెల్కమ్ టు చంద్రశేఖర్ రివ్యూస్. మనం ఎంతగానో వెయిట్ చేస్తున్నాం. మిర్జాపూర్ సీజన్ 3 రానే వచ్చేసింది అమెజాన్ ప్రైమ్లో. ఈ సీజన్ 3 ఎలా ఉందో మాట్లాడుకునే ముందు సీజన్ 1, 2 గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకుందాం. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అన్ని రకాల మూవీస్ గురించి, వెబ్ సిరీస్ల గురించి రివ్యూస్ వస్తాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక మిర్జాపూర్ సీజన్ 3 గురించి మాట్లాడుకుందాం. సీజన్ 3 కంటే ముందు సీజన్ 1, 2 గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సీజన్ 1, 2 నాకు చాలా బాగా ఇష్టం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక క్యారెక్టర్ కనెక్ట్ అవుతారు. మున్నా క్యారెక్టర్ కానీ, లేకపోతే గుడ్డు క్యారెక్టర్కి, లేకపోతే కాలిన్ భయ్య క్యారెక్టర్కి, ఇలా ఏదో ఒక క్యారెక్టర్ కనెక్ట్ అవుతారు. సీజన్ 1, 2లో మనకు ఒక స్టోరీ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఎలా అంటే గుడ్డు, వాడి తమ్ముడు మున్నా, వీళ్ళు మిర్జాపూర్లో, మున్నా, కాలిన్ భయ్య వీళ్ళంతా మిర్జాపూర్లో రూలర్స్. గుడ్డు పండిత్ ఒక లాయర్ కొడుకు. వాళ్ళకి వీళ్ళకి క్లాష్ అవుద్ది. అది తర్వాత వీళ్ళని ఎలా ఎదిరించారు, అలా అలా సినిమా డెవలప్ అవుతూ వెళ్ళిద్ది. సీజన్ 2కి వచ్చేసరికి మున్నాని చంపేస్తారు. అంతవరకు మనకు ఒక స్టోరీ ఉంటుంది. మనం ఎవరో ఒకటి సైడ్ తీసుకొని వాళ్ళు గెలవాలని కోరుకుంటూ చూస్తాం వెబ్ సిరీస్. కానీ సీజన్ 3కి వచ్చేసరికి అది జీరో అయిపోయింది. మున్నాని చంపేస్తారు. కాలిన్ భయ్య ఇటు వెళ్ళిపోతాడు. ఫస్ట్ 1, 2 ఎపిసోడ్లో వాడి గురించి ఎతుకుతూ ఉంటారు. అంతవరకు ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంతే తప్ప ఇంక అసలు మనకు ఆ సీజన్ 3 చూడడానికి అసలు పాయింట్ ఏమి ఉండదు. అసలు ఎందుకు చూడాలంటే ఏమి ఉండదు. వీడు గుడ్డుగాడు వాళ్ళలాగే వాడు ఇష్టం వచ్చినట్టు చంపుతుంటాడు, డ్రగ్స్ డీల్ చేస్తుంటాడు, ఏదో చేస్తుంటాడు. అందరు రౌడీలాగా వీడు చేస్తుంటాడు. మనం ఎవరి సైడ్ తీసుకోవాలి, మనం ఎందుకు చూడాలి అనేది అసలు పాయింట్ ఉండదు మనకి. నాకైతే అదే అనిపించింది. ఇది ఇప్పుడు మనం ఎవరి కోసం చూడాలి? ఇప్పుడు నాకు గుడ్డు క్యారెక్టర్ అంటే నాకు ఇష్టం సీజన్ 1, 2లో. కానీ సీజన్ 3 చూసాక నాకు ఆ ఇంట్రెస్ట్ పోయింది ఆ గుడ్డు క్యారెక్టర్ మీద. చాలామందికి ఉన్న క్యారెక్టర్ ఇష్టం, వాడు ఎలాగో చచ్చిపోయాడు కాబట్టి అలా చూడడానికి ఇంట్రెస్ట్ ఉండదు. ఈ సీజన్ 3 అయిపోయేసరికి మళ్ళీ సీజన్ 2లో ఎలా స్టార్ట్ అవుద్దో మళ్ళీ సీజన్ 3 అయిపోయేసరికి సీజన్ 4 అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ జీరోకి వచ్చేసినట్టుంది. కొంచెం స్టోరీ డెవలప్ అయ్యింది. సినిమా ఈ సీజన్ 3 లాస్ట్ ఎపిసోడ్ అయిపోయేసరికి మొత్తం జీరో అయిపోయింది. అసలు చిరాకు వచ్చేసిద్ది. అసలు ఈ సీజన్ 3లో జరిగిన డెవలప్మెంట్ అంతా మళ్ళీ జీరో అయిపోయింది లాస్ట్కి వచ్చేసరికి. సీజన్ 2లో ఎలాగైతే మొన్న కాలిన్ భయ్య, గుడ్డు పండిట్, ఇంకా ఆ పొట్టి పిల్ల ఉంటుంది, ఆ పిల్ల పేరు మర్చిపోయాను, ఇలా వాళ్ళిద్దరూ వీళ్ళ మీద రివెంజ్ తీసుకోవాలనుకుంటారు కదా. ఇప్పుడు సీజన్ 3 కంప్లీట్ అయిపోయేసరికి ఇంకా మిగతా వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఉండేదల్లా కాలిన్ భయ్య, ఇంకా మన గుడ్డు, ఆ పొట్టి పిల్ల, వీళ్ళు ముగ్గురు ఉంటారు. ఇంకా వీళ్ళు వేరే వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటారు అంతే. మిగతా రౌడీస్, ఈ డాన్స్ అందరూ చచ్చిపోతారు. ఇది నాకు అసలు నచ్చలేదు. సినిమా కొంచెం స్టోరీ డెవలప్ అయ్యి ఇంకా మళ్ళీ జీరోకి వచ్చేసినట్టు అయిపోయింది. సీజన్ 3 కొంచెం లాగ్ అనిపించింది సీజన్ 1, 2తో కంపేర్ చేసుకుంటే. సోషల్ మీడియాలో కూడా చాలా వచ్చింది దీని గురించి. ఇక లాగొద్దు, బాగోదు అని చెప్పి అన్నట్టు మేము చేస్తూ వచ్చారు. నాకు కూడా అదే అనిపించింది. అసలు ఈ సీజన్ 3 ఉన్నా తీసేసినా పెద్ద తేడా ఏం లేదనిపించింది. డైరెక్ట్ నెక్స్ట్ ఒకవేళ సీజన్ 4 వచ్చిందనుకో, ఈ సీజన్ 3 కట్ చేసి ఆ సీజన్ 4 చూసినా పెద్ద తేడా ఏమి ఉండదు. అలా ఉంటుంది ఈ సీజన్ 3 అంతా. నాకు ఇలా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో రాయండి, మీలో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే.